హాయ్ ఫ్రెండ్స్! మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సముద్ర శిక్ష నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, దీంట్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఈ నెల అక్టోబర్ 24 తారీఖునే మీకు జాయినింగ్ అయితే ఉంటుంది. సో, మీరు జాబ్‌లో అయితే జాయిన్ అయితే అయిపోతారు. మీకు ఎటువంటి పెద్ద అర్హతలు అయితే అవసరం లేదు. మీరు సింపుల్ ఇంటర్, డిగ్రీ లాంటివి కూడా పూర్తి చేసినా, మీరు 10థ్ క్లాస్ లాంటి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే దీనికి అప్లై చేసుకొని డైరెక్ట్‌గా జాబ్ అయితే పొందొచ్చు. ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు. మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకైతే డైరెక్ట్‌గా జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి, సో, మీలో ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఎక్కడికి కూడా వెళ్ళిపోకండి. సింపుల్‌గా మొత్తం వీడియో చివరికి చూడడానికి ట్రై అయితే చేయండి. ఎందుకంటే వీడియోలో చెప్పినట్టు గాని మీరు గాని మీకు ఎలిజిబిలిటీని బట్టి మీరు అప్లై చేసుకున్నట్లయితే, మీకు సింపుల్‌గా అయితే మంచి జాబ్స్ అయితే వస్తాయి. సుమారుగా మీకు 604 జాబ్స్ అయితే పడ్డాయి. సో, ప్రతి జిల్లా వారీగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లా వారీగా ఈ జాబ్‌లయితే పడ్డాయి. సో, చూస్తే టీచింగ్ ఇంకా నాన్ టీచింగ్ జాబ్స్‌కి. సో, టీచింగ్ జాబ్స్‌కి అయితే మాత్రం మరీ ఎక్కువ హైయెస్ట్ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. నాన్ టీచింగ్ జాబ్స్‌కి అయితే మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే సరిపోతుంది కాబట్టి, సో, ఎవరు స్కిప్ అయితే చేయకండి. సో, స్త్రీలైనా, పురుషులైనా సరే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన నోటిఫికేషన్ కస్తూరి గాంధీ మనకి ఇక్కడ కేజీబీవీ నుంచి అయితే వచ్చింది. సో, కస్తూరి గాంధీ బాలిక విద్యాలయం నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించి అయితే మనకి మొత్తం 604 పోస్టులయితే ఉన్నాయి. సో, ఇప్పుడు మీకు సుమారుగా 604 పోస్టులకు గాను 507 పోస్టులయితే మాత్రం మీకు టీచింగ్ నుంచి అదే విధంగా 100కు పైగా ఉద్యోగాలు నాన్ టీచింగ్ నుంచి అయితే ఉన్నాయి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ మీరు దీని తర్వాత మీరు కిందకి గాని స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈ ఉద్యోగాలయితే రిలీజ్ చేశారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు శ్రీకాకుళం, మనకు విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజపురం, విజయనగరం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి అనంతపురం, కడప, తిరుపతి, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, కాకినాడ, ఇక ఏఎస్ఆర్ ఈ విధంగా ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడా మనకి ఉద్యోగాలైతే తీయడం జరిగింది కాబట్టి, సో, ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకొని ట్రై అయితే చేయండి. ఇక్కడ డేట్స్ కూడా చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి వచ్చేసరికి ఇక్కడ రిసిప్ట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అని చెప్పేసి 26 స్టార్ట్ అయితే అయిపోయింది. ఆల్రెడీ మనకి సుమారుగా 10 రోజులు టైం అయితే అయిపోయింది. ఇక చివరి తారీఖు వచ్చేసరికి మనకి అక్టోబర్ 10వ తారీఖుతో ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది కాబట్టి, సో, ఖచ్చితంగా మీలో అందరూ కూడా అప్లై చేసుకొని ట్రై అయితే చేయండి. ఇంక ఇక్కడ దీన్ని మెరిట్ లిస్ట్ బట్టి తీస్తారు ఫ్రెండ్స్. సో, మెరిట్ లిస్ట్ బట్టి అంటే మీకిక్కడ ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మీకు వచ్చిన మార్కుల బట్టి బేస్ చేసుకొని మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు ఉద్యోగానికి కూడా రిపోర్టింగ్ టు డ్యూటీ అనేసరికి మీకు అక్టోబర్ 24 తారీఖున అంటే మీరు అప్లై చేసిన 14 రోజుల్లోపు మీకు ఉద్యోగం అయితే వచ్చేస్తుంది. సో, ఇంత ఫాస్ట్‌గా ఉద్యోగాన్ని అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది కాబట్టి, సో, అది కూడా మీకు గవర్నమెంట్ స్థాయి ఉద్యోగం అయితే మీకు దొరుకుతుంది కాబట్టి, సో, ఖచ్చితంగా ఎవరు ఉద్యోగాన్ని అయితే మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. సో, ఇక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరిగేసి, సో, మెరిట్ లిస్ట్‌లో మీ పేరు తీసి, ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు గాని ఉన్నట్లయితే, మీ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో అయితే మీకు ఆ పేరుని చూపించి మిమ్మల్ని అయితే అంటే మీకు వెబ్‌సైట్‌లో అయితే మీకు పెట్టి, మిమ్మల్ని డైరెక్ట్‌గా రిపోర్టింగ్‌కి అయితే వచ్చేయమంటారు. జాబ్‌లో అయితే జాయిన్ అయితే అయిపోమంటారు. సో, ఇక్కడ ఇది ఫ్రెండ్స్ మనకిక్కడ ఏం పోస్టులు ఉన్నాయని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, సో, ఇక్కడ చూసారు కదా! ప్రిన్సిపల్ ఇంకా పీజీటీ పోస్టులయితే ఉన్నాయి టీచింగ్‌కి సంబంధించి. ఇక దాంతో పాటే సీఆర్‌టీ ఇంకా పీఈటీకి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, అకౌంటెంట్ ఏదైతే గవర్నమెంట్ కేజీబీవీ స్కూల్స్‌కి సంబంధించి అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. ఇక అదే విధంగా మనకిక్కడ వార్డెన్ పోస్టులు ఇంకా పార్ట్ టైమ్ టీచర్ జాబ్స్ కూడా మనకైతే వీళ్ళైతే ఇక్కడ మనకి వేకెన్సీస్‌లు అయితే ఇచ్చారు. సో, ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే మనకి రకరకాల జాబ్స్ అయితే ఈ విధంగా అయితే అదే ఇవ్వడం అయితే జరిగింది. సో, దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీకు నేను చూపించబోతున్నాను. సో, ఎవరైతే ప్రిన్సిపల్ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో మస్ట్ పర్సన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ, డిగ్రీ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ లెస్ ఆర్ 50% మార్క్స్ అయితే అన్నారు. సో, ఇక్కడ బీఈడీ గానివ్వండి, ఎంఏ గానివ్వండి, ఇక్కడ లేకపోతే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాని చేసిన వాళ్ళకి ఏదైతే ప్రిన్సిపల్ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌కొచ్చేసరికి మస్ట్ హావ్ పొసెసెస్ 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్. సో, ఈ విధంగా అయితే మాత్రం మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేయాలి. సో, పీజీటీ ఇంగ్లీష్, సివిక్స్, కామర్స్ చేసినట్లయితే మీకైతే మాత్రం ఈ ఉద్యోగం అయితే ఇస్తారు. సో, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఎంఏ, ఎంఎస్‌సి ఈ విధంగా మీరు ఇందుట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్‌కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, పైన ఇచ్చిన 2 క్వాలిఫికేషన్స్ మీకు గాని ఉన్నట్లయితే మీరు ప్రిన్సిపల్ పోస్ట్‌కి కూడా మీరు ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక కిందకి గాని వెళ్ళినట్లయితే ఇక్కడ వొకేషనల్ దీంతో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ మీకు పీడీఎఫ్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు చదివినట్లయితే మీకు సింపుల్‌గా అయితే అర్థమైతే అయిపోతుంది. ఇక్కడ రెసిడెన్షియల్ టీచర్‌కొచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హిందీ అయితే కావాలి. ఇక దీంతో పాటే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంకా ఇక్కడ ఇంగ్లీష్ టీచర్‌కి అయితే మాత్రం మీకు బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఇంగ్లీష్ అని చెప్పి అయితే అడుగుతున్నారు. ఇక బయాలజీ టీచర్‌కొచ్చేసరికి ఇక్కడ బాటనీ ఇంకా జువాలజీకి సంబంధించి
ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ 1 లేదా 2 గాని ఉన్నట్లయితే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ జెనెటిక్స్, హ్యూమన్ జెనెటిక్స్ దీనికి సంబంధించి టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నా సరే వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో, బీకామ్ విత్ ఎనీ 4 ఆఫ్ కామర్స్ ఎవరైతే బీకామ్ చదివారో సోషల్ స్టడీస్‌లోని బీకామ్ చదివిన వాళ్ళు కూడా బీకామ్ విత్ ఎనీ 4 డిగ్రీస్ అదే కామర్స్, ఎకనామిక్స్, బిజినెస్ ఇంకా ఈ విధంగా ఉన్నా సరే మీరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు సింపుల్‌గా అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. ఇక చెప్పాను కదా! పీఈటీ ఎవరైతే పీఈటీ చేశారో మస్ట్ పొసెస్ ఇంటర్మీడియేట్ చదివినా పాస్ అయితే సరిపోతుంది. సో, ఇంటర్మీడియేట్ పాస్ అయిపోయిన వాళ్ళకి పీఈటీ ఫిజికల్‌లో ఏదైతే టీచర్ ఉంటారు కాబట్టి పోస్ట్‌లకైతే మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయినా సరిపోతుంది. ఇక లేకపోతే గ్రాడ్యుయేషన్ చేసినా మీకు ఈజీగా సరిపోతుంది ఫ్రెండ్స్. లేకపోతే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ లైక్ డిప్లొమా చేసినా సరే మీకు ఈ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇక్కడ మీకు వార్డెన్స్‌కొచ్చేసరికి మస్ట్ పొసెస్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయితే బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు. లేకపోతే బీఈడీ గాని చేసినా సరే వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, పార్ట్ టైమ్ టీచర్స్‌కి అయితే మస్ట్ పొసెస్ డిగ్రీ విత్ బీఎస్సీ మ్యాథ్స్ అయితే అడుగుతున్నారు. సో, బీఎస్సీ మ్యాథ్స్ చేసిన వాళ్ళకి కూడా మీకు జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అకౌంటెంట్‌కొచ్చేసరికి బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకైతే మాత్రం సింపుల్‌గా అంటే మీకైతే మాత్రం ఈ యొక్క అకౌంటెంట్ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇది మనకి క్వాలిఫికేషన్. సో, మీకు ఎలాగా ఈ జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మీరు గాని చూసుకున్నట్లయితే, ఇక్కడ ఎస్ఎస్‌సి నుంచి ఒక పోస్ట్ ఒకలా తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు పీజీటీకి తీసుకున్నట్లయితే ఎస్ఎస్‌సిలో వచ్చిన మార్కులు 10 తీసుకుంటారు. అంటే మీకు 10% 10% గాను మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఇక ఇంటర్మీడియేట్‌లో మీకు వచ్చిన మార్క్‌ని 10తో డివైడ్ చేసి మీకు 10కి ఎన్నొచ్చాయి? ఇక డిగ్రీలో వచ్చిన మార్కులు 20తో డివైడ్ చేసి 20కి ఎన్నొచ్చాయి? ఇక మాస్టర్ డిగ్రీలో మీకు ఎంతొచ్చాయని చెప్పేసి మొత్తం చూస్తారు. సో, ఈ విధంగా మీకైతే మాత్రం మీకు మార్క్స్‌ని మొత్తం తీసి వాళ్ళొక 100 మార్క్స్ అయితే పెట్టుకొని సో, దాన్ని బట్టి మీకు మీ సెలక్షన్ అయితే జరుగుతుంది. సో, వాళ్ళక్కడ మీకొచ్చిన మార్కులనేవి కాలిక్యులేట్ చేసుకోవడం మనమేం కాలిక్యులేట్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, ఈ విధంగా మీరు ఒకవేళ చిన్న చిన్న పోస్టులకైతే ఇంటర్మీడియేట్ లాంటి వాటిలో మంచి మార్కులొచ్చి ఫిజికల్‌గా కూడా మీకు ఉన్నట్లయితే మీకు ఇంటర్వ్యూ కానివ్వండి లేకపోతే బేసిక్ ఇంటర్వ్యూ లాంటివి చేసేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో, ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్ అయితే మాత్రం మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఏంటి అప్లికేషన్ ఫార్మ్ ఎలా అని చెప్పేసి ఫిల్ చేయాలని కూడా మీకు డౌట్‌లు గాని ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి. నేను మీకు అంటే అప్లికేషన్ వీడియో కూడా చేసి పెడతాను. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి. చాలామంది డిగ్రీలు చేసిన వాళ్ళు, బీఈడీ చేసిన వారు, ఇంటర్మీడియేట్ పాస్ అయిపోయిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంతో టైం లేదు. ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి 4 రోజులు టైం మాత్రమే ఉంది. సో, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఇంకొక 4 రోజుల్లో అప్లికేషన్ ఫార్మ్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. ఒక్క ఎగ్జామ్ కూడా పెట్టకుండా, కనీసం ఎగ్జామ్ కూడా రాకుండా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అయితే చేస్తున్నారు. సో, అక్టోబర్ 24 తారీఖునే మీకు పోస్టింగ్ అయితే ఉండబోతుంది కాబట్టి, ఇలాంటి అవకాశాన్ని అయితే పోగొట్టుకోకండి. మీకు అఫీషియల్ వెబ్‌సైట్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే నేను కాపీ అయితే చేస్తున్నాను ఇక్కడ. సో, ఇక్కడ కాపీ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫీజ్ చేసినందుకు కూడా మీకు రూ. 250 ఫీజ్ అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మీరు పే అయితే చేయాలి ఫ్రెండ్స్. సో, అప్పుడే మీకు అప్లై అయితే చేసుకోవడానికి అటు మీకు ఎలిజిబుల్ అయితే మీకు వెబ్‌సైట్ కూడా చూపిస్తాను ఎక్కడ అప్లై చేసుకోవాలని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా apkgbv.apcfss.in అని చెప్పేసి. సో, వెబ్‌సైట్‌లోకి అయితే వస్తారు. ఇక్కడికి వచ్చిన వెంటనే మీరు ఇక్కడ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు అప్లికేషన్ చేసుకొని మధ్యలో అయిపోయినట్లు చూసారు కదా పేమెంట్ స్టార్టింగ్ డేట్ కూడా ఇస్తారు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కూడా ఇస్తారు. ఖచ్చితంగా ఇప్పుడే వెళ్ళండి. ఇప్పుడే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకొని మీరు గాని అప్లై చేసినట్టు మీకు జాబ్ అయితే పర్మనెంట్ జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో, ఇలాంటి మంచి అవకాశాలను అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోగొట్టుకోకండి. ఇప్పుడే వెళ్ళండి అప్లికేషన్ పెట్టండి. మీ ఫోన్‌లో పెట్టండి. లేదు మీ అప్లికేషన్ వీడియో కావాలనుకుంటున్నాను అనుకుంటే మీకు 1000 లైక్స్ అయితే ఇస్తున్నాను. ఒకవేళ మీరు గాని నిజంగా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ గ్రూప్స్‌కి అందరికి షేర్ చేసి 1000 లైక్స్ గాని వీడియో గాని తెచ్చినట్లయితే ఈ యొక్క వీడియో ఏదైతే ఈ నోటిఫికేషన్‌కి గాని, ఈ పెట్టిన వీడియోకి గాని మీరు పెట్టినట్లయితే నేను వెంటనే అప్లికేషన్ వీడియో చేస్తాను. 1000 లైక్స్ వచ్చిన వెంటనే నేనైతే నాకు ఎన్ని వ్యూస్ వచ్చినా పర్వాలేదు గానీ 1000 లైక్స్ వచ్చినట్టయితే అప్లికేషన్ వీడియోతో చేస్తాను. సో, ఇంటర్ పాస్ అయినా సారీ డిగ్రీ పాస్ అయిన, బీకామ్ చేసిన, బీఏ చేసిన ఏం చేసినా సరే సరిపోతుంది. మీకు ఈ జాబ్ అయితే అక్టోబర్ 24 తారీఖునైతే వచ్చేస్తుంది. ఖచ్చితంగా మంచి మార్కులు గాని వచ్చాయని మీరు అనుకున్నట్లయితే వెంటనే అప్లై చేసేయండి. మీ సొంత రాష్ట్రంలోనే మీకు ఉద్యోగం, మీ సొంత రాష్ట్రంలోనే, మీ సొంత డిస్ట్రిక్ట్‌లోనే మీకొక ఊరికి దగ్గరలోనే ఉద్యోగం వస్తుంది కాబట్టి సో, ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వకండి. అందరికీ షేర్ చేయండి. అందరికీ షేర్ చేయండి. ఒకవేళ ఏమైనా సరే వాళ్ళ క్యాస్ట్ బట్టి, వాళ్ళ ఉద్యోగం బట్టి ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరికొస్తుంది అని కూడా మనం చెప్పలేము. సో, ఖచ్చితంగా లైక్ చేయండి. చెప్పిన కదా 1000 లైక్స్ గాని వస్తే 1000 లైక్స్ గాని వచ్చినట్టయితే వెంటనే నేను వీడియో చేసేస్తాను. అప్లికేషన్ వీడియో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చెప్తాను. మీకు జాబ్ వచ్చే విధంగా కూడా నేను గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.
సో ఇది ఈ రోజున అప్డేట్ మాత్రం. ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం, గవర్నమెంట్ స్కీమ్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ అని పెట్టినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీ వరకైతే వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.